మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మనం అందరం కూడా ఐఏఎస్ కోచింగ్, అదే సివిల్స్ కోచింగ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మామూలుగా సివిల్స్ రాయాలి అంటే గనక ఒక డిగ్రీ కావాలి, ఏదో ఒక డిగ్రీ కావాలి. కానీ మనం సివిల్స్కి కోచింగ్ తీసుకోవడానికి మాత్రం ఎటువంటి డిగ్రీ అక్కర్లేదు, ఈవెన్ చదువు కూడా అక్కర్లే. ఏలుముద్ర ఉన్నా సరే మనం ఈ కోచింగ్ తీసుకోవచ్చు. ఆ కోచింగ్ కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకోవడానికి కుదరదు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ మేడం గారి దగ్గరే తీసుకోవాలి. అమ్మగారి పేరు శుభ్రా రంజన్. అమ్మగారు ఐఏఎస్కి కోచింగ్ అవడంలో చాలా ఎక్స్పర్ట్ అట. అమ్మగారి దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు అయిపోతారట. కాబట్టి అమ్మగారి దగ్గర కోచింగ్ తీసుకోవడానికి నేను వెడుతున్నాను. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని కూడా అమ్మగారి దగ్గర కోచింగ్కి తీసుకువెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి, అపార జ్ఞానాన్ని పొందండి. Ram is all powerful, monarch है, but is it correct sentence? No. His power is limited by customs and traditions. ఆ మేడం గారు చెప్పింది ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కానీ ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాముడు రాజ్యాన్ని పాలించాడు, కానీ అతనేమి పెద్దగా పవర్ఫుల్ కాదు. అతడు కస్టమ్స్, ట్రెడిషన్స్ ఈ రెండిట్లకి లోబడి రాజ్యపాలన చేశాడు, కానీ తన మనస్సుకు నచ్చినట్లుగా రాజ్యపాలన చేయలేదు, ప్రవర్తించలేదు. ఇది అమ్మగారు చెప్తుంది. ఆవిడ చెప్పింది కరెక్టే, కానీ దాని అర్థం పవర్ఫుల్ కాదేనా? సరే, ఆ విషయం మీద తర్వాత మాట్లాడదాము. మీరు పాఠం జాగ్రత్తగా వినండి. పాఠం విన్న తర్వాత ఒక్కొక్కరిని నుంచోబెట్టి ప్రశ్నలు వేస్తాము. మీరు జవాబులు చెప్పకపోతే ఫెయిల్ అయిపోయినట్టే, మీకు ఐఏఎస్ ఉద్యోగం ఇవ్వం. Okay, he doesn't show unlimited power. Power is defined or shaped by customs and traditions. అంటే శ్రీరామచంద్రుడికి అన్లిమిటెడ్ పవర్స్ లేవు. ఆయన కస్టమ్స్, ట్రెడిషన్స్ వీటి వల్ల కంట్రోల్ చేయబడి ఉన్నాడు. మరి అటువంటి కంట్రోల్స్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? Now let's talk about Akbar. ఇప్పుడు రాముడి దగ్గరికి అక్బర్ని తీసుకొద్దాం. But tell me, whose power you find is more unlimited, or who was less tied with the tradition? ఇప్పుడు చెప్పండి, అక్బరు, శ్రీరామచంద్రుడు ఇద్దరూ రాజులే, ఇద్దరూ పాలించారు. కానీ ఎవరు తాము అనుకున్నట్టుగా తమ మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించారు, జీవించారు, పాలించారు? రాముడా, అక్బరా? ఎవరు స్వేచ్ఛగా పాలించారు, కంట్రోల్స్ లేకుండా? Akbar, because Akbar was trying to establish his own religion, his own morality. What was that? Deen-e-Ilah. అదండి అమ్మగారు చెబుతున్నారు. శ్రీరామచంద్రుడి కంటే అక్బర్ గొప్పవాడు. ఎందుకు అంటే తన సొంత మొరాలిటీని డిఫైన్ చేసుకున్నాడు, తన సొంత మతాన్ని స్థాపించుకున్నాడు, కాబట్టి ఆయన గొప్పవాడట. మరి శ్రీరామచంద్రుడు ఎందుకు గొప్పవాడు కాదు, అది కూడా చూద్దాం. Ram is not defining the morality. Ram is exercising morality. రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి రాముడు అక్బర్ లాగా ఆ మొరాలిటీని నిర్దేశించలేదు. ఆయన ఉన్న మొరాలిటీని ఫాలో అవుతున్నాడు. ఎవరో డిఫైన్ చేసిన మొరాలిటీని ఆయన ఫాలో అవుతున్నాడు. King was also under Dharma. King was not telling Dharma. King was upholder of Dharma. King was maintaining Dharma. ठीक है? तो King क्या है इंडियन कॉन्टेक्स्ट में? क्षत्रिय. And dharma is told by Brahmins, and king is under the Brahmins. రాజు ధర్మాన్ని పాటించాలి. రాజు రాజ్యాన్ని చేస్తే బ్రాహ్మణుడు ధర్మాన్ని బోధిస్తాడు. కాబట్టి రాజు బ్రాహ్మణుడు చెప్పినట్టు పాలించాలి, కానీ సొంతంగా పాలించలేడు అని అమ్మగారు చెప్తున్నారు. మళ్ళా వచ్చేసింది ఆర్యద్రావిడ సిద్ధాంతం. అమ్మగారు ఆ సంఘానికి చెందిన మనిషి అని అర్థం చేసుకోవాలి. ధర్మాన్ని బ్రాహ్మణుడు నిర్దేశిస్తాడా? కాదే, బోధిస్తాడు. ధర్మాన్ని ఎవరు నిర్దేశించారు? వేదం. వేదాన్ని ఎవరు రాశారు? ఎవ్వరూ రాయలేదు, భగవంతుడు ఇచ్చింది. భగవంతుడు ఇచ్చిన వేద జ్ఞానాన్ని, దాని మీద ఆధారపడ్డ ధర్మాన్ని బ్రాహ్మణుడు బోధిస్తాడు.
అంతేగాని ఆయన ఆదేశం ఇవ్వడు. బ్రాహ్మణుడు భగవంతుడు ఇచ్చిన వేదజ్ఞానాన్ని అందించే ట్రాన్స్పోర్టరే కానీ ఆయన దాని నిర్మాత కాదు. శ్రీరామచంద్రుడికి అక్బర్కి తేడా ఏమిటి అర్థమైందా? శ్రీరామచంద్రుడు భగవంతుడు నిర్దేశించిన జీవన విధానాన్ని పాటించాడు. అక్బర్ తాను అనుకున్న తన మనసుకు నచ్చిన దాన్ని పాటించాడు. ఇద్దరికి తేడా అది గొప్పదన్నమాట. His powers were absolute. Means whatever king will tell will be the law. But in Indian context, whatever king will tell was not law. King is not a source of law. అక్బర్ ఏం చేస్తే అదే చట్టం. కానీ శ్రీరాముడు అట్ట కాదు. శ్రీరాముడు ధర్మం చెప్పినట్టు నడుచుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ స్వేచ్ఛగా పాలన చేశారు? అది మిత్రులారా మీకు అర్థమవుతుందా? రాముడి కంటే అక్బర్ గొప్పవాడు. ఎందుకు అంటే రాముడు కస్టమ్స్కి ట్రెడిషన్స్కి కంట్రోల్ అయ్యి లోబడి రాజ్యం చేశాడు. అక్బర్ మాత్రం ఆ రెండిటిని తనకు నచ్చినట్లుగా నిర్దేశించుకుని జీవించాడు, రాజ్యం చేశాడు అంటున్నారు. సరేనండి, కస్టమ్స్ ట్రెడిషన్స్ మేడం గారు చెప్పారు కదా. కస్టమ్స్ ట్రెడిషన్స్ అంటే ఏంటండి? మనం ఎలా జీవించాలి అని కొన్ని నిర్దేశాలు పెట్టుకున్నాము, వాటిని పాటించడము, అలాగే మన పూర్వీకులు ఎప్పటి నుంచో పాటించిన విధానాలని మనం ఫాలో అవడం, ఇవే కస్టమ్స్. ఉదాహరణకి ఏం చెప్దాం? తల్లిని ఎలా చూడాలి, కూతురుతో ఎలా ప్రవర్తించాలి, చెల్లితో ఎలా ప్రవర్తించాలి, తండ్రితో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా మెలగాలి, ఇటువంటివన్నీ ట్రెడిషన్స్ అంటాం. వీటిల్ని ధర్మం చెప్పిన విధంగా శ్రీరామచంద్రుడు పాలించాడు, అక్బర్ పాలించలేదు. అది గొప్పదనం అంటున్నారు. అంటే ఏంటిది? తల్లితోటి, కూతురుతోటి, చెల్లితోటి మనం ఎలా ప్రవర్తించాలి అని ఏవైతే మన పెద్దలు చెప్పారో అవి పాటించకపోవడం కూడా అందులోకే వస్తాయి. అంటే ఏంటండి నేను చెప్పాలా మీకు? ధర్మం అనేది శ్రీరాముడిని చాలా విధాలుగా కంట్రోల్ పెట్టింది. శ్రీరాముడు కొన్ని పనులు చేయకుండా ధర్మం నిరోధించింది. కానీ అక్బర్ విషయంలో ఎటువంటి బాహ్య శక్తులు కానీ బాహ్య భావజాలం కానీ ఆయన్ని కంట్రోల్ చేసే అవకాశమే లేదు. ఆయన ఏమనుకుంటే అది నిర్ద్వంద్వంగా చేస్తూ ఉండేవాడు. ఉదాహరణకు తన సోదరుడి భార్య చాలా అందంగా ఉంటుంది, అనుకోకుండా తారసపడింది, ఆమె బాగా నచ్చింది, తన జనాలకు తీసుకెళ్ళిపోయాడు, ఆ పని చూసుకున్నాడు. సోదరుడి భార్య ఏంటి? తల్లి, చెల్లి, కూతురు, ఆఖరికి మనవరాలు, ఎవరితోనైనా ఆయన ఏదైనా చెయ్యొచ్చు. ఆయన మొరాలిటీని డిఫైన్ చేసేవాడు, అంతేగాని ఆయన మొరాలిటీని ఫాలో అయ్యే మనిషి కాదు. కాబట్టి ఆయనకు ఎప్పుడు ఏ మొరాలిటీ ఏ విధంగా డిఫైన్ చేయాలి అన్నది ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన రాముడిలాగా ఒక ధర్మానికి కట్టుబడి లేడు. కాబట్టి అదే కదా మేడం గారు చెప్తున్నారు, శ్రీరామచంద్రుడు కస్టమ్స్, ధర్మం అటువంటి వాటికి లోబడి జీవించాలి, రాజ్యం చేయాలి. మరి అక్బర్కి ఆ అవసరం లేదు. ఆయనే మొరాలిటీని డిఫైన్ చేసే మనిషి. ఆ విధంగానే ఆయన దీన్ని ఇలాహి అనే ధార్మిక మొరాలిటీని నిర్వచించుకున్నాడు. కానీ పర్సనల్ మొరాలిటీ కూడా వేరే ఉండొచ్చు. అఫ్కోర్స్ ఆయన పర్సనల్ మొరాలిటీని ఆయన డిఫైన్ చేసుకుని ఆయన దాన్ని ఫాలో అయి ఉండొచ్చు. దాన్ని 10 మందికి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి అది మిత్రులారా అక్బర్ గురించి మన టెక్స్ట్ బుక్లో చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని ఇక్కడ మేడం గారు సుబ్రారంజన్ IAS కోచింగ్ మేడం గారు మనకు తెలియజేస్తున్నారు. అక్బర్ గారు తల్లి, చెల్లి, బిడ్డ, కూతురు అన్న భేదభావం లేకుండా అందరితోటి ఆ పని చేశారని మన చరిత్రకారులు కానీ చరిత్ర పుస్తకాలు కానీ మనకు ఎప్పుడూ చెప్పలేదు. ఈ రోజున IAS మేడం గారు చెప్తున్నారు. దీనికి మనం వారికి అభినందనలు తెలియజేయాలి. అంతేకాదు ఈ సుబ్రారంజన్ IAS కోచింగ్ పంతులమ్మ గారి సాక్షిగా నేను శ్రీరామచంద్రుడు అక్బర్లా తల్లి, చెల్లి, పిల్ల, మనవరాలు వంటి వాళ్లతో ఆ పని చేయకుండా ఉండడం అన్న దానిని నేను ఖండిస్తున్నాను. అదే మిత్రులారా అక్బర్ చక్రవర్తి తన తల్లి, కూతురు, మనవరాలు, చెల్లి అందరితోటి కూడా ఆ పని చేసేవారట. ఆ విషయాలు మనకి ఎలిమెంటరీ లెవెల్లో కానీ, హై స్కూల్ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో కానీ, ఆఖరికి PG లెవెల్లో కూడా చెప్పలేదు. కేవలం IASకి వెళ్ళే వాళ్లకు మాత్రమే చెబుతారట. అది కూడా మేడం గారి దగ్గర కోచింగ్ తీసుకున్న వారికి మాత్రమే ఆ విషయం చెబుతారట. చరిత్రకారులు ఈ విషయాన్ని చరిత్ర పుస్తకాల్లోనూ చరిత్రలోనూ చూపించకుండా చాలా దారుణం చేశారు. అన్యాయం, అక్రమం. దానిని కూడా నేను ఖండిస్తున్నాను. మిత్రులారా నేను ఇక్కడ ఇన్ని విషయాలు ఖండిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖండించకండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా ఆ విషయాన్ని తెలియజేస్తూ
ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను మిమ్మల్ని ఫోన్పే పేటిఎం అడగట్లేదు, కేవలం మాత్రం ఒక చిన్న లైకు, ఒక చిన్న కామెంట్. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబా.